5 ఏళ్ల కింద 19,000 ఇప్పుడు 14,000 రోజు రోజు జనాభా తగ్గిపోతుంది. మరి గోండుల పరిస్థితి ఎంత అన్యాయంగా ఉన్నది. గోండులు ఎటువంటి పోరాటాలు చేశారు. 1860లో నిర్మల్లో 1000 మంది గోండులు ఉరిదీశారు. 1860లో 1000 మరి ఇక్కడ ఉంది. మేము స్తూపం కట్టించినాం. అక్కడ స్తూపం ఉంది. రామ్జీ గోండు దాని నాయకుడు. ఆ తర్వాత 1940లో కొమరం భీం, తర్వాత మళ్ళీ ఇంద్రవల్లి. ఎన్ని పోరాటాలు జరిగినాయి. ఇన్ని పోరాటాలు జరుగుతుంటే కూడా గోండుల పరిస్థితి రోజు రోజు దిగజారిపోతున్నది. అందుకనే మనము ఇది అమలు చేయాలంటే ఏం చేయాలంటే అందరినీ ఒకటే చివరి మాట చెప్తున్నా, మనం అందరం ఒక యాత్ర చేద్దాం. ఆ యాత్ర పేరు మేండాలేక. గడ్చిరోలి జిల్లాలో మేండాలేక అన్న ఊరుంది. ఆదివాసులది, గోండులదే. అద్భుతంగా ఉంటుంది. ఆ ఊరి చివరి ఏం రాసి ఉంటుందంటే, ఢిల్లీ మే హమారా సర్కార్, ముంబై మే హమారా సర్కార్, మేండాలేక మే హమ్ సర్కార్, మేమే ప్రభుత్వం. ఈ ఊరికి రావాలంటే ఫారెస్ట్ వాడైనా, రెవెన్యూ వాడైనా, పోలీసు వాడైనా గ్రామ పంచాయతీ అనుమతి తీసుకోవాలి, గ్రామ సభ అనుమతి తీసుకోవాలి. ఆ ఊర్లో మద్య నిషేధం ఉంది. ఆ ఊర్లో చెట్లు కొడితే, మద్య చెట్లు, టేకు చెట్లు కొడితే 18 కోట్లు వచ్చినాయి. 18 కోట్లు గ్రామ సభల అకౌంట్లోనే ఉన్నాయి. ఎంత డబ్బులు అంటే ప్రతి పిల్లగాని అమెరికా పంపు చదివించవచ్చు. పృథ్వీరాజ్ సింగ్ చౌహాన్, జయరాం రమేష్ ఇద్దరు ఆ ఊర్లు పోవాలనుకున్నారు. మేండాలేక పోవాలనుకున్నారు. అందరం పోవాలి. అప్పుడు తెలుస్తుంది చట్టం మనకు అనుకూలంగా ఉంది, కానీ అమరెక్కలేదు. ఎందుకంటే పైన పుల్లు కూర్చొని ఉన్నాయి, ఆదివాసులు కూర్చొని లేరు. అక్కడ ఏం చెప్పారంటే, పృథ్వీరాజ్ సింగ్ చౌహాన్, జయరాం రమేష్ మీ ఊరికి వస్తామంటే ఆ ఊరిలో మద్య నిషేధం ఉంది. వాళ్ళు ఏం చెప్పారంటే, వాళ్ళ భాషలు రాశారు కానీ ఇంగ్లీష్లో ఏం తర్జుమా అయిందంటే, వన్ ఆఫ్ యూ సీమ్స్ టు బి ఆల్కహాలిక్, మీ ఇద్దరిలో ఒకటి తాగుబోతు. అవర్ విలేజ్ ఈజ్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఫర్ యూ, మీరు మా ఊరికి రావడానికి వీల్లేదు. ముఖ్యమంత్రిని, కేంద్ర మంత్రిని కూడా ఊళ్ళోకి రాకుండా గ్రామసభ తీర్మానం చేసింది. అంత చట్టం ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం. ఆ ఊరిలో లోకల్ ట్యాక్స్ 10 రూపాయల సబ్బు ఉంటే 10% ట్యాక్స్ ఉంటే 9 రూపాయలకి అమ్మాలి. అగ్గిపెట్టె కానీ సబ్బు కానీ లోకల్ ట్యాక్స్ తీసేసి అమ్మాలి. అంత కఠినంగా అమలు చేస్తున్న వాళ్ళు. చట్టం వాళ్ళకి అనుకూలంగా ఉంది, మనం అమలు చేస్తలేము. అందుకని అందరం ఆదివాసుల తరఫున మేండాలేక పోదాం. నేను పట్టణాల్లో ఉంటాము, మాకు ఏదో సమస్య ఉంటే తట్టుకుంటాం, కానీ ఆదివాసులు ఎందుకు తట్టుకుంటారు. జనాభా రోజు రోజు తగ్గిపోతున్నది. నిజాం కూడా 1,60,000 ఎకరాలు చెంచులకు ఇచ్చిండు, చెంచు రిజర్వ్ అని. ఏమంటారు చెప్తే పెట్టి వచ్చి చెప్పారు వాళ్ళు. అద్భుతంగా దాన్ని చెప్తే ఇస్తే అవన్నీ లాగేసుకున్నారు. తర్వాత వచ్చిన గవర్నమెంట్స్ సంజీవాన్ని ఏడిపించిన వాళ్ళే అట్లా లాగేసుకున్నారు. అందుకని మనం చట్టం అమలు చేయాలంటే మనకు అనుకూలంగా ఉన్న చట్టాలు అమలు చేయరు. వాళ్ళు చేయరు, దొంగలు కదా. ఊరికే మసిపూసి మామిడికాయ చేస్తారు. వాళ్ళు చేసే అవకాశమే లేదు. అందరు దొంగలు కలిసే ఉంటారు. కాంగ్రెస్ పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, అందరు కలిసే ఉంటారు. వాళ్ళు ఏమో కలిసి ఉంటారు. పగటిపూట చీర్తం అంటారు. రాత్రి కానీ చీర్స్ అంటారు. అందుకని మనం కూడా అందరం ఏకం కావాలి. ఏకమయ్యి ప్రజలందరూ సంఘీభావం ఉండాలి. మళ్ళీ బహుజనవాదమే రావాలి. వాళ్ళు మన మండలి, వాళ్ళది కమండల్ కదా, కమండల్ కాదు, మళ్ళీ మండలి రావాలి. మండలవాదం రావాలి, బహుజనవాదం రావాలి. అటువంటి కృషి మీద చేస్తే మీకు తోడుంటారని చెప్పి మాటిస్తున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ సార్. మరి